इस मंदिर का नाम भूतनाथ क्यों आया? जय बाबा भूतनाथ। హే గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడు ఈ వ్లాగ్ లో నేను ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ ప్లేస్ ని మీరు చూస్తే మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ వ్లాగ్ లో నేను ఇప్పుడు భూత్నాథ్ టెంపుల్ కి వెళ్తున్నాను. ఇప్పుడు వ్యూ చూడండి గైస్, ఎక్కడి నుంచి మనం రామ్ కి చూలాకి వెళ్ళాలి. ఈ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది. ब्रिज कहाँ पे? राम की झूला सामने. सो గైస్, మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, రామ్ కి జూలా అది రామ్ కి జూలా కాదు, రామ్ జూలా. ఈ రామ్ జూలా వచ్చేసి ఇదన్నమాట నా వెనకాల కనిపించేది. మనము నార్మల్ గా ఇటు నుంచి అటు క్రాస్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ 3 బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. ఈ 3 బ్రిడ్జెస్ తోనే మనకి ఈజీగా షార్ట్ డిస్టెన్స్ లో కవర్ చేయొచ్చు మనం ఇటు నుంచి అటు వెళ్ళడానికి. ఒకవేళ ఆన్ రోడ్ వెళ్ళాలంటే చాలా లాంగ్ వే తిరిగేసి ఎక్కడి నుంచో వెళ్ళాలన్నమాట. అప్పుడు ఎక్కి అది అటు క్రాస్ చేసి అండ్ దాని తర్వాత అక్కడ నుంచి మనము భూత్నాథ్ టెంపుల్ కి వెళ్ళాలి అనమాట. బ్రిడ్జ్ ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. కింద ఈ నడిచేదంతా సిమెంటే. ఈ బ్రిడ్జ్ పైన నడుస్తుంటే ఇట్లా ఊగిన ఫీలింగ్ అయితే వస్తుంది మొత్తం అంతా. ఇది వచ్చేసి బ్రిడ్జ్ పైన నుంచి గంగా రివర్ వ్యూ. ఇది చూడండి, అక్కడ నుంచి ఇట్లా వ్యూ ఉంది. బ్రిడ్జ్ వచ్చేసి ఇట్లా హిల్ టైప్ లో ఉంది. Guys, I am with the family from Russia and ఇప్పుడు తనని వాళ్ళని అడుగుదామని చెప్పేసి అనుకున్నాను, why they are here అని చెప్పేసి. Can you let me know like why? Yes, and this is Margarita. No, just be part of my vlog and it's going to be fun. Just ask you what's your opinion, please. Yeah. So how are you liking India? That's great. It's been how many days? Сколько месяцев здесь? 2 months. 2 months? Yeah, 2 months already? Yeah, Wow. because India is a great like a continent, and she's happy to be here with me. Yeah. She's happy to be in India, and she's happy to be with me. So It's like 2 sides of the paradise. okay, and how many places have you visited? A lot of places. We started from the shit, be careful, and finish on the heaven. It's like India between shit and heaven, like our world, you know. So what place are you going to visit now? Yeah, Ashram. yeah, ashram. And are you not going to Bhutnath temple? Buddha temple. Мы были там? Yeah, Yeah. yeah, that's okay. Thank you for being part of my vlog. Thank you. నేనైతే ఆ రష్యన్ ఫ్యామిలీతోనే కొంచెం మాట్లాడని పోయేసాను. వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు కూడా కెమెరా షై ఉంటుంది కదా, నార్మల్ గా ఎవరో వచ్చి ర్యాండమ్ గా కెమెరా పెట్టి మాట్లాడు అంటే ఏమని మాట్లాడతారు. బట్ దే వర్ ఫన్. గైస్, ఈ హోటల్ వచ్చేసి చూడండి, చోటీ వాళ్ళ ప్రమోషన్ అనుకుంటా, కానీ క్రేజీ ప్రమోషన్. ఇట్లాంటి ప్రమోషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఐ థింక్ దిస్ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఐ గెస్. मुझे भूतनाथ टेम्पल जाना है. वहाँ से लेफ्ट. థ్యాంక్ యూ, बहुत शुक्रिया. రిషికేష్కి వస్తే ఒకటి మీరు మస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్కూటీ అనేది రెంట్ తీసుకోవాలి. స్కూటీ రెంట్ తీసుకున్నారనుకో మీరు ప్లేసెస్ తిరగడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మొత్తం అంతా హిల్ ఏరియా ఉంటుంది కదా. ఆన్ ద వేలో ఈ షాప్ కనిపించింది, కొంచెం ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఈ డిజైన్స్ అవన్నీ చూడండి. అవి చాలా ఉపయోగపడతాయి. నార్మల్గా మనకి ఇన్ కేస్ ఒక ఫీలింగ్ లో అరే ఏదైనా వైబ్లో ఉన్నప్పుడు, అంటే బ్యాడ్ వైబ్, కొంచెం మంచిగా మెంటల్ నాట్ స్టేబుల్ ఉన్నప్పుడు ఒక సౌండ్ వేవ్స్ మనకి చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి అనమాట టు స్లీప్ లైక్ అ బేబీ. భూత్నాథ్ ధాబా. సో ఇక్కడికి వచ్చి వాటర్ కోసం వచ్చాను, వాటర్ బాటిల్ తీసుకున్నాను, దాహం వస్తుందని చెప్పేసి. టెంపుల్ వచ్చేసి ఇదనమాట. అంటే ఇదేంటే ఇది కాదు, ఇది ఎంట్రీ కాదు, ఎంట్రన్స్. అది మొత్తం అంతా రాసి పెట్టి బెల్స్ పెట్టి అక్కడ ఓము, పాములు, అక్కడ పైన శూలము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తెలిసి ఈ దీంట్లో ఉన్నదంతా ఓ భూత్నాథ్ రాసి ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఇది వ్యూ అయితే ఇట్లుంది, పైన చిన్న షెడ్ లా ఉంది. అండ్ ఇట్లా అనమాట. ఎంటర్ అవ్వగానే మనకు శివుడే కనబడుతున్నాడు.
स्वामी जी चप्पल यहीं पे उतारो और ऊपर उतार सकते हैं. టెంపుల్ వ్యూ చూడండి గైస్. వెనకాల ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇంకో తోరణం అనమాట. మనము అట్లా అని వచ్చి ఇక్కడ వస్తే ఇక్కడ ఇంకో తోరణం ఉంటుంది. అండ్ వెనకాల నా దారి చూడండి, మొత్తం వచ్చేసి ఇట్లా 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 హిల్ ఉంటుంది అనమాట. కెమెరా పట్టుకొని వ్లాగ్ చేసుకుంటా ఇట్లా పూలు పట్టుకోవడం అనేది ఇట్స్ హార్డ్. అందుకోసం నేను పూలు తీసుకున్నాను, బట్ ఇప్పుడు తీసుకున్నాను. इस मंदिर का नाम भूतनाथ क्यों आया? जय बाबा भूतनाथ, हे बाबा भूतनाथ. जय हो बाबा नीलकंठ. देखिए प्रभु, तो जब बाबा की बारात हिमालय से आई थी तो उसमें जो है बाबा के इतने गण थे जिसकी कोई सीमा नहीं थी. हाँ अत्यधिक सारे अंग भंग थे, हाँ सारे गण. हाँ जो 1% पूर्ण भी था तो उसका अता पता नहीं था अंग भंग के बीच में हाँ कि किस साइड में, कौन सी दिशा में है, कौन से छोर पे. प्लस उसमें आपके जो है 33 कोटि देवता भी थे. हाँ 33 प्रधान होते हैं, कोटि शब्द का कोई व्याख्या नहीं होती है, पर गणों के सामने देवता भी कुछ नहीं थे, कम ही थे हाँ ना मात्रा. प्लस उसमें आपके जो है कि उस समय के माने जाने जो है कि तपस्वी ऋषि सौनकादि, सूत इत्यादि, शनंदन, सप्त ऋषि, 88,000 ऋषि मुनि थे. उनका भी कहीं अता पता नहीं था बारात में. तो जैसे सेवक होंगे स्वामी का भी वैसा ही स्वरूप होगा, वैसे ही श्रृंगार होगा. तो गणों ने जो है कि बाबा को जो है इस प्रकार से जो है कि सजा रखा है दूल्हे को कि जो है कितना भी वर्णन कर लें फिर भी कम है. हाँ तो जब बाबा को उन्होंने सजाना स्टार्ट किया तो जो है कि अनेकों प्रकार का तो राखी था, एक से एक प्रकार का विचित्र विचित्र, हाँ एक से एक प्रकार का भस्म इत्यादि, एक से एक सुगंधित जो है कि औषधियाँ इत्यादि. पूरे शरीर पे वस्त्र की जगह पे जो है कि ये सब चीज़ें लगा रखा. हाँ पूरी जटा बिखेरी हुई, स्वयं पे भी लगा रहे हैं, बाबा पे भी लगा रहे हैं. हाँ और जब इस प्रकार से जो है कि जब दूल्हा को सजा दिया, फूलों की जगह पे जो है कि सांप ही सांप लटके हुए श्रृंगार में, वस्त्र की जगह पे जो है कि अनेकों प्रकार का राख, भस्म इत्यादि, जड़ी बूटी इत्यादि का लेपन था. नंदी में सवार होके चल रहे हैं. हाँ वैसे गण बने हुए हैं, वैसे दूल्हे महाराज बने हुए हैं. अब ये पता नहीं चल रहा कौन दूल्हा है कौन बाराती है, हाँ क्योंकि दोनों का स्वरूप एक जैसा हो रखा है. हाँ अब जो सही भी दिख रहे थे, देवता हो गए, ऋषि मुनि हो गए, यक्ष किन्नर गंधर्व, उनको तो पता ही नहीं था कौन से साइड में है. हाँ तो जो भी उस बारात को सामने से देखता उस टाइम, भोलेनाथ की जो भी उस बारात को सामने से देखता, चाहे वो मनुष्य हो, जीव हो, जंतु, पशु पक्षी इत्यादि, उसका जो है वहीं पर जो है वैकुंठ को प्राप्त हो जाता, उसकी लीला समाप्त हो जाती. अब जो उनका उद्घोष सुनता दूर से, अनेकों प्रकार के विचित्र विचित्र आवाज़ें सुनता, किलकारियाँ सुनता, वो बेहोश पड़ जाता. कब होश में आए पता नहीं. जब इस प्रकार से जो है बारात आगे चलती गई और जब बारात यहाँ पे पहुँची, इसके लिए कहते हैं मणिकूट पर्वत. हाँ इस पर्वत का नाम क्या है? मणिकूट पर्वत. इसी पर्वत पे बाबा के 2 धाम है, एक नीलकंठ और दूसरा ये भूतनाथ. भूतनाथ दोनों. इस मणिकूट पर्वत की परिक्रमा होती है फागुन महीने के शुक्ल पक्ष की एकादशी को. हाँ इस पर्वत को मणिकूट इसलिए कहते हैं क्योंकि ये मणिधारी नागों का पर्वत है, हाँ इच्छाधारी नागों का. जब बाबा नीलकंठ की यात्रा होती है तो सभी भक्तों की रक्षा वही करते हैं, हाँ नाग ही करते हैं. नहीं तो एक से एक जानवर हैं यहाँ, तो विचित्र विचित्र जानवर हैं. हाँ पता नहीं चलेगा कौन कब ले गया किसको. पर हाँ समझ. बाबा की इतनी कृपा है, उन नाग देवताओं की इतनी कृपा है कि किसी पे कोई अटैक नहीं होता है, हाँ चाहे बूढ़ा हो, चाहे बच्चा हो, चाहे जवान हो. तो यहाँ पे जहाँ पे अभी आप बैठे हैं, ये पूरी गुफा थी उस टाइम, बहुत बड़ी गुफा थी. हाँ. नीचे से लेकर ऊपर तक. इसको तो बाद में मेडिटेशन किया गया 1947 के बाद. हाँ तो जब जो है कि बारात यहाँ पे रुकी तो यहीं पे उनका नाश्ता पानी इत्यादि हुआ पूरी बारात का, जिसको जनासा भी बोलते हैं, कई भाषा में जलवासा भी बोलते हैं, ठीक है ना. हाँ तो यहीं पे नाश्ता पानी हुआ पूरी बारात का. और यहाँ से शगुन लेके पहले कौन गए? सप्त ऋषि हाँ हरिद्वार, हाँ प्रजापति दक्ष के यहाँ. जब वहाँ वो शगुन लेकर के गए, वहाँ उन्होंने जो है कि सारी बातें बताई अतिथि सत्कार होने के बाद
जब बताना स्टार्ट किया तो वहाँ भी जो है कि हड़कंप मच गया। हाँ जितने राजा के दरबारी बैठे हुए थे, जितने प्रजागण बैठे हुए थे, जितने रिश्तेदार बैठे हुए थे, जो जिस अवस्था में था उसी अवस्था में जो है अचेत पड़ गया, बेहोश पड़ गया। बेहोश। उनको होश में लाए फिर वो बेहोश पड़ जाए, क्योंकि सबके मन में भय उत्पन्न हो गया। हाँ इतना बड़ा राजा और जो है कि ऐसा दामाद जिसका आगे नाथ न पीछे चला। जब अति हो गया तो अति सर्वत्र बरजे। जब जो है कि सप्तऋषियों से भी जो है ऊपर हो गई बात, तब उन्होंने भगवान नारायण का आह्वान किया, प्रभु आप इस लीला को समाप्त करिए। जो पीछे हुआ भूतकाल में, भूत माने जहाँ से बारात स्टार्ट हुई थी वो पीछे छूट गया। हाँ अब जहाँ बारात पहुँचने वो वर्तमान है, और जब वर्तमान रहेगा तभी तो भविष्य के बारे में पता चलेगा। हाँ जब वर्तमान ही नहीं रहेगा तो भविष्य कौन देखेगा फिर। वो हाँ तब उन्होंने जो है कि भगवान नारायण का आह्वान किया, प्रभु इस लीला को समाप्त करो, नहीं तो जिस भविष्य के लिए आप ये शादी कर रहे हैं उसे देखने वाला कोई नहीं होगा फिर। हाँ तब भगवान विष्णु के द्वारा यहीं पे उनका मंगल स्नान हुआ, जहाँ पे आप बैठे हैं। हाँ और यहीं पे मंगल स्नान करने के बाद जितने भूत प्रेत पिशाच जितने गण थे सबको यहीं छोड़ना पड़ा। यहाँ से सिर्फ देवता ऋषि मुनि और जो मुख्य गण थे वही बारात में गए हरिद्वार। हरिद्वार। तब जाके इनका नाम भूतनाथ पड़ा। ओह यहाँ भीड़ नहीं होती है, 12 महीने कभी भी आज ऐसे सुनसान रहता है। यहाँ वही पहुँच पाता है जिसके नसीब में बाबा की कृपा होगी। ये सुन नहीं तो चाहे कोई गाड़ी से आना चाहे यहाँ, चाहे पैदल आना चाहे, नानी याद आ जाती है। आधे रास्ते से ही जो है हाथ जोड़ करके वापस हो जाता है, जबकि 200 मीटर है ये हाँ सड़क से, ज़्यादा दूर नहीं है। और यहाँ से नीलकंठ 12 किलोमीटर है पैदल। हाँ वहाँ कोई भी चला जाएगा पता नहीं चलेगा कब पहुँच गया, हाँ क्योंकि वो शांति का प्रतीक है। हाँ और ये क्या है, उग्र को शांत करने का प्रतीक है। जहाँ पे उनका उग्र भेष को शांत किया गया, हाँ इसलिए यहाँ पे सबकी परीक्षा होती है। इसके अंदर हर कोई नहीं आता है, बाहर निकल जाता है। हाँ आधे तो जो है चौकड़ से बाहर निकल जाते हैं, आधे जो है कि जल तक भी नहीं चढ़ा पाते इसमें हाँ आने के बावजूद भी, और कई तो रास्ते से वापस हो जाते हैं। तो ये चीज़ें यहाँ, तब इनका नाम भूतनाथ है यहाँ। हाँ। स्वामी जी, और इसका एक एक बिल में अलग अलग शब्द आते हैं। ये इसके अलग अलग आवाज़ें आती हैं, वो सब गणों का वो है। आधे बेल तो काट दी हैं क्योंकि ज़्यादा वो हो जाता था, हाँ डिप्रेशन हो जाता था, क्योंकि किसी के सर पे लग जाता था। हाँ क्योंकि अब देखिए हम मेरे सर के ऊपर कितने हैं, हाँ हाँ अब हमें तो वो है अभ्यास हो चुका है कि हाँ भाई कैसे उठना है, क्या उठना है। हाँ और जो एकदम से उठता है तो उनके सर पे वो आधा घंटा ही लग जाता है, हाँ जबकि उसकी आवाज़ ही अलग है, विचित्र आवाज़ है। हाँ और उससे उधर वाले की और भी विचित्र आवाज़ है, हाँ और इसकी और ही अलग है, और जो उधर है उसकी तो और ही खतरनाक है। हाँ सबकी आवाज़ में तुम्हें अलग अलग प्रकार की ध्वनि मिलेगी, अलग अलग प्रकार के व्यंजन वो मिलेगा सुनने को। और जब आरती होती है जिस टाइम, उस टाइम जो है तुम बजाने के बाद सारी उसका वो सुनो तो उस समय तो है पता चलता है कि हाँ क्या चीज़ है। हाँ स्वामी, और इस टेम्पल को 5 बजे के बाद किसी को एक गणों की वजह से करना पड़ता है स्वामी जी। इस टेम्पल को 5 बजे के बाद उसके बाद तब फिर गणों के अधीन हो जाता है ना। हाँ जिस प्रकार से शीतकालीन के बाद जो है कि बद्रीनाथ जो है कि नारद जी के पास हो जाता है, हाँ जब जाते हैं तो वहाँ की जोत जलती मिलती है। हाँ और कोई शाम को अगर वहाँ दरवाजे पे कान लगाएगा तो अंदर आरती होती है। अच्छा। अब आप बोलोगे अंदर कौन है, हाँ 12 महीने कौन रहेगा अंदर। हाँ तो ये चीज़ें हैं। मानो तो जो है कि गंगा माँ हो, न मानो तो बहता पानी हो, वही चीज़ है। मानो तो भगवान है, न मानो तो हाँ। कुछ भी नहीं है। तो ये चीज़ें हैं। గైస్ ఇట్లా స్టెప్స్ తీసుకొని ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఉంది, ఆ వ్యూ మీకు మళ్ళీ చూపిస్తా. కాకపోతే
ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ ఇంకా ఇక్కడ శివలింగం ఉంది అండ్ ఇక్కడ కూడా శివలింగం ఉంది. ఇవన్నీ లాక్ చేసి పెట్టారనమాట. ఇది ఓపెన్ ఉంది అండ్ టెంపుల్ చుట్టూ అంతా రాసి పెట్టారనమాట. ఈ శివలింగం చాలా బాగుంది. ఇక్కడ ఒక పాము ఉంది చూడండి. It looks scary, but it's too good. Too good. Guys, finally మీకు కావాల్సింది మీకు చూపిస్తాను. చూడండి. Look at this view. అదిరిపోయింది. నాకు తెలిసి ఇక్కడ నుంచి మొత్తం రిషికేష్ మొత్తం కనిపిస్తుందేమో. And look at those mountains. Wow. Just wow. ఇది వచ్చేసి మనకి రామ్జూలా. అక్కడి నుంచి మనము వచ్చామన్నమాట. మనం వచ్చింది ఆ బ్రిడ్జ్ పై నుంచే, రామ్జూలా. ఐ థింక్ నేను వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 8th ఫ్లోర్లోనో 9th ఫ్లోర్లోనో ఉన్నాను. నా కింద వ్యూ చూడండి, మీకు కనిపిస్తుందా లేదా? అక్కడ రోడ్, దట్ వన్ ఇస్ అ రోడ్. అక్కడ నుంచి మనము పైకి రావాలంటే ఎక్కి రావాలి. ఇది ఇంకో ఫ్లోర్ కూడా ఉన్నట్టుంది. పైకి వెళ్తా. పైకి రాకపోయాయంటే చాలా అద్భుతాన్ని మిస్ అయ్యేవాడిని. ఇక్కడికి పైకి వచ్చిన తర్వాత మీరు కూడా ఒకవేళ భూతనాథ్ టెంపుల్కి ఎవరైనా వచ్చేది ఉంటే డెఫినెట్గా టాప్ ఫ్లోర్ వరకు రండి. ఎందుకంటే టాప్ ఫ్లోర్లో కూడా ఒక టెంపుల్ ఉంది, శివుడు ఉన్నాడు అండ్ దేవుడు చాలా బాగున్నాడు. నేను మీకు చూపిస్తాను. यहाँ पे 5 बजने पे यहाँ पे कोई आते नहीं ना? तब यहाँ पे कैसा होगा? 5 बजे आरती के बाद मंदिर बंद हो जाते हैं, क्यों आओ जाओ कराना। किसी बाबा लोग आते हैं इस जन्ना में नहाने धोने के लिए। जन्ना ऐसे 5 किलोमीटर ऊपर। 5 किलोमीटर ऊपर? हाँ, सर ऐसे ही जाना पड़ेगा? ऐसे जाने पड़ेगा। डबल बिजली का खम्बा है, और इनका थोड़ा सा रास्ता है, और नीचे झरने का पानी है, उन्हें नहाते धोते हैं और निकल जाते हैं। और जन्ना ऐसे जो नीलकंठ के रास्ता है वही बराबर उनके चढ़ाई पे रास्ता है ऐसे। उन्हें जन्ना देखे और उन्हें एक मंदिर भी है शिव जी को, उसको दर्शन करके तब चले आते हैं। यहाँ पे तो भक्त नहीं आते 5 बजे के बाद? ना, 5 बजने के बाद तो आता नहीं है। 5 बजे ये मंदिर बंद हो जाते हैं। 5 बजे इनकी आरती है, आरती के बाद बंद हो जाते हैं। గుడిలో నాకు ఏమి ఇచ్చారంటే ఒక రుద్రాక్ష ఇచ్చాడనమాట. ఇది వేసుకోవడానికి కోసం కాదు, ఇంట్లో పూజ గదిలో పెట్టుకో అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇదిగో చూడండి, ఇది అనమాట రుద్రాక్ష, పూలతో పెట్టించాడు. అండ్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. యో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ వ్లాగ్లో టెంపుల్ గురించి నేను ఎందుకు మాట్లాడలేదంటే, స్పెషల్గా అయ్యగారే ఈ టెంపుల్ గురించి దాని ప్రత్యేకత చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మోర్ ఓవర్ హిందీ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అండ్ ఐ హోప్ మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళతో నేను తెలుగు మాట్లాడించలేను కదా, సో అలా అనమాట హిందీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, నాకు చాలా చాలా లవ్ ఇస్తున్నారు, చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈ చిన్న చిన్న మూమెంట్స్ నన్ను చాలా చాలా ఇంకా ఎక్కువ నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి అనమాట. అండ్ ఐ యామ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక్కొక్కరి పేరు చెప్పలేను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా టెంపుల్కి ఇలా వస్తాం అనమాట, ఇలా వచ్చి ఇలా స్ట్రైట్కి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాము.
కాకపోతే ఒకవేళ మీరు మెట్లు ఎక్కచ్చు అని అనుకుంటే ఇట్లా వెళ్ళిపోతే డైరెక్ట్ టెంపుల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చూడండి, అది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అది.